మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవ పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడే కొన్ని మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని ప్రభు నామములో మనల్ని అందరినీ కనికరించిన దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:12 ఒక మాట రాయబడిందంట. నీ నామము నా సహోదరులకు ప్రచురపరచుదును అని రాయబడింది. దేవుని పిల్లారా, అంటే ఇక్కడ దైవజనుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా నీ నామము ఇంత గొప్ప నామమే, ఇంత రక్షణ కలిగిన నామమే, ఇంత ఆనందాన్నిచ్చే ఈ నామమును గురించి నా సహోదరులందరికీ, అంటే సహోదరులు అంటే భూమి మీద ఉన్న వారందరికీ కూడా నాయన ఎంత శ్రమైన, బాధైన, అవమానమైనా సరే నేను వారికి తెలియచేస్తాను అని చెప్తున్నాడు. దేవుని పిల్లారా, మరి నీకు నాకు అలాంటి ఆసక్తి ఉందా? మన సహోదరులందరూ కూడా దేవుని సన్నిధానానికి వచ్చి మరి ఆయన సంతోషము, ఆయన ఇచ్చే ఆనందం అనుభవించే విధంగా ఉండాలని మనం కోరుకుంటున్నామా? అట్లయితే కోరుకుంటే ఆయన నామాన్ని మన సహోదరులందరికీ తెలియజేసే విధంగా ప్రయాసపడే మనసేమని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చెమ్మ కలిగిన మా పరలోకపు తండ్రి, నయనాని కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. నీ నామమును మా సహోదరులందరికీ ప్రచురం చేయగలిగే గొప్ప భాగ్యం మాకు ఇమ్మని అడుగుతూ, మేము అనుభవిస్తున్న ఈ సంతోషాన్ని, ఆనందాన్ని, ఆ పరలోక మహాభాగ్యాన్ని మా సహోదరులు కూడా పొందినట్లు వారి కోసం ప్రయాసపడి నీ సన్నిధానానికి తీసుకురాగలిగే భాగ్యం మాకు అందరికీ ఇమ్మని, అట్టి శక్తి, అట్టి ఆత్మను మా మీద కుమ్మరించి మీరు మహిమ పొందమని, మా కుటుంబాల ఆరోగ్యము దయచేయమని, మా రక్షకుడు నీ కుమారుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.